కాకతీయుల కాలంలో నేరుగా చక్రవర్తికి చెల్లించవలసిన ప్రత్యేక పన్నుల సమూహాన్ని గుర్తించండి. ఆప్షన్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. ఈ వీడియోలో మనము 7th క్లాస్ హిస్టరీలోని కాకతీయ రాజ్యం లెసన్కి ప్రాక్టీస్ పీస్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. మీరు హైప్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది, మాకు సపోర్ట్ చేసినట్లు కూడా ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. ఈ లెసన్లోని ఫస్ట్ బిట్. ప్రతాపరుద్రుడి పాలనా కాలంలో ఢిల్లీ సుల్తానులు ఓరుగళ్లపై దండయాత్రలు చేసిన తర్వాత ఏ సంవత్సరంలో ఉలుగ్ ఖాన్ నాయకత్వంలో కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు? ఆప్షన్ ఏ క్రీస్తకం 1321, ఆప్షన్ బి క్రీస్తకం 1323, ఆప్షన్ సి క్రీస్తకం 1289, ఆప్షన్ డి క్రీస్తకం 1199. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1300 క్రీస్తకం 1323. క్రీస్తకం 1323 సంవత్సరంలో ఉలుగ్ ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తానులు కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు మరియు ప్రతాపరుద్రుని ఖైదు చేశారు. నెక్స్ట్, కాకతీయ రాజవంశానికి సంబంధించి కింది వాటిని పరిశీలించి సరైన ఆప్షన్ను ఎంచుకోండి. ప్రకటన ఏ. కాకతీయులు తమ మొదటి రాజధానిగా హనుమకొండ నుండి పాలన ప్రారంభించారు. కార్నమార్ కాకతీయ రాజు రుద్రదేవుడు కొత్త రాజధానిగా ఓరుగల్లు నిర్మించి రాజధానిని మార్చాడు. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ కాదు. కాకతీయులు తమ మొదటి రాజధానిగా హనుమకొండ నుండి పాలన ప్రారంభించారు అనేది నిజం. రుద్రదేవుడు ఓరుగల్లును నిర్మించి రాజధానిని మార్చాడు అనేది కూడా నిజం. అయితే రాజధాని మార్చడం అనేది హనుమకొండ నుండి పాలన ప్రారంభించడానికి గల సరైన కారణం కాదు. కావున ఏ మరియు రెండు సరైనవి కానీ వివరణ కాదు. నెక్స్ట్, కళ్యాణి చాళుక్యుల రాజవంశానికి సంబంధించి కింది వాటిలో సరికాని ప్రకటన ఏది? ఆప్షన్ ఏ. ఈ వంశ స్థాపకుడు రెండవ తైలకుడు మరియు వీరి రాజధాని బసవ కళ్యాణి. ఆప్షన్ బి. వీరు కేవలం హిందూ మతాన్ని మాత్రమే ఆదరించారు మరియు జైన మతాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆప్షన్ సి. వీరు ఘటికులు అనే విద్యా సంస్థలను స్థాపించారు. ఆప్షన్ డి. ప్రసిద్ధ కన్నడ కవి రన్న వీరి ఆస్థానానికి చెందినవాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. వీరు కేవలం హిందూ మతాన్ని మాత్రమే ఆదరించారు మరియు జైన మతాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కళ్యాణి చాళుక్యులు హిందూ మరియు జైన మతాలు రెండింటినీ సమానంగా ఆదరించారు, జైన మతాన్ని వ్యతిరేకించలేదు. కాబట్టి ఆప్షన్ బి సరికాని ప్రకటన అవుతుంది. నెక్స్ట్, కాకతీయుల కాలం నాటి పన్నులు మరియు వాటి రూపాలకు సంబంధించిన కింది జతలను పరిశీలించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ ఎల్లరి గృహ పన్ను. ఆప్షన్ బి పుల్లరి అటవీ ఉత్పత్తులపై పన్ను. ఆప్షన్ సి అడ్డుపట్టు సుంకం చేతి వృత్తుల వారిపై పన్ను. ఆప్షన్ డి దర్శనం చక్రవర్తికి నేరుగా చెల్లించే పన్ను. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అడ్డుపట్టు సుంకం చేతి వృత్తుల వారిపై పన్ను. గొర్రెల లేదా పశువుల మందపై విధించిన పన్నును అడ్డుపట్టు సుంకం అంటారు. చేతి వృత్తుల వారి నుండి పూర్తి పన్ను వసూలు చేస్తారు. కాబట్టి ఆప్షన్ సి తప్పుగా జత చేయబడినది. నెక్స్ట్, కాకతీయుల పరిపాలనా కాలంలో జీవించిన ప్రముఖ వ్యక్తులు మరియు వారు రచించిన గ్రంథాలకు సంబంధించిన సరైన అమరికను గుర్తించండి. కాలం 1 మల్లికార్జున పండితారుద్రుడు, జయాప సేనాని, నన్నెచోడుడు, రుద్రదేవుడు. కాలం 2 కుమార సంభవం, శివతత్వసారం, నీతిసారము, నృత్య రత్నావళి. మల్లికార్జున పండితారాధ్యుడు 1కి శివతత్వసారం బి 1కి బి. జయాప సేనాని 2కి డి నృత్య రత్నావళి. నన్నెచోడుడు 3కి ఏ కుమార సంభవం. రుద్రదేవుడు నీతిసారం 4కి సి BDAC
బీడిఏసి కరెక్ట్ ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మల్లికార్జున పండితారాధ్యుడు శివతత్వ సారము, జయప సేనాని నృత్యరత్నావళి, నన్నచెడు కుమార సంభవం, రుద్రదేవుడు నీతిసారం గ్రంథాలను రచించారు. దాని ప్రకారం ఆప్షన్ బి సరైన అమరిక అవుతుంది. నెక్స్ట్, దేవగిరి యాదవుల రాజవంశానికి సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఆప్షన్ ఏ యాదవ రాజవంశ స్థాపకుడు సింహన. ఆప్షన్ బి వీరి రాజ్యం నర్మదా నది నుండి కావేరి నది వరకు విస్తరించి ఉండేది. ఆప్షన్ సి వీరు మొదట కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు మరియు వీరి రాజధాని దేవగిరి. ఆప్షన్ డి వీరు చోళుల దండయాత్రల వల్ల తమ రాజ్యాన్ని కోల్పోయారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, వీరు మొదట కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు మరియు వీరి రాజధాని దేవగిరి. యాదవుల రాజధాని దేవగిరి మరియు వారు మొదట కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. వారు ఢిల్లీ సుల్తానుల దండయాత్రల వల్ల తమ రాజ్యాన్ని కోల్పోయారు కాబట్టి ఆప్షన్ సి సరైనది. నెక్స్ట్, కాకతీయుల కాలం నాటి భూమి రకాల వర్గీకరణకు సంబంధించిన కింది ప్రకటనలను పరిశీలించండి. ప్రకటన ఏ రాజుకి చెందిన ప్రభుత్వ భూమిని రాజ్యపలం అని పిలిచేవారు. ప్రకటన బి తోటపలం అనగా నీటి వసతి కలిగిన భూమి మరియు వెలిపలం అనగా వివిధ రకాల పండ్ల చెట్లతో కూడిన భూమి. ఆప్షన్ ఏ మరియు బి రెండు సరైనవే. ఆప్షన్ బి ఏ మరియు బి రెండు తప్పు. ఆప్షన్ సి ఏ సరైనది కానీ బి తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ బి సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఏ సరైనది కానీ బి తప్పు. రాజుకు చెందిన ప్రభుత్వ భూమిని రాజ్యపలం అంటారు అనేది సరైనది. కానీ వెలిపొలం అంటే నీటి వసతి కలిగిన భూమి మరియు తోటల పొలం అంటే పండ్ల చెట్లతో కూడిన భూమి. ఇక్కడ ఆప్షన్ బిలో అవి తిరగబడ్డాయి కాబట్టి ప్రకటన బి తప్పు. నెక్స్ట్, కాకతీయ మహిళా పాలకురాలైన రుద్రమదేవి పరిపాలనా కాలానికి సంబంధించి కింది సంవత్సరాలు జతల్లో సరైనది ఏది? ఆప్షన్ ఏ రుద్రమదేవి పాలనా కాలం క్రీస్తుకం 1199 నుండి 1262. ఆప్షన్ బి బొల్లనాయకుడు శాసనం వేయించిన సంవత్సరం క్రీస్తుకం 1250. ఆప్షన్ సి రుద్రమదేవి పాలన ప్రారంభమైన సంవత్సరం క్రీస్తుకం 1158. ఆప్షన్ డి రుద్రమదేవి పాలనా కాలం క్రీస్తుకం 1262 నుండి 1289 వరకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. రుద్రమదేవి యొక్క సుదీర్ఘ అధికార పరిపాలనా కాలం క్రీస్తుకం 1262 నుండి 1289 వరకు సాగింది. నెక్స్ట్, కాకతీయుల కాలం నాటి గ్రామ పాలనాధికారులు అయ్యగారులు మరియు వారి విధులకు సంబంధించిన కింది వాటిని పరిశీలించి సరైన ఆప్షన్ను ఎంచుకోండి. ప్రకటన ఏ కరణం గ్రామంలోని భూమి సంబంధ రికార్డులను అధికారికంగా పర్యవేక్షించే అధికారి. కారణం ఆర్ తలారి అనే అధికారి గ్రామానికి పెద్దగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలను కాపాడేవాడు. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఏ సరైనది కానీ ఆర్ తప్పు. కరణం గ్రామంలోని భూమి సంబంధ రికార్డును పర్యవేక్షిస్తాడు అనేది సరైనది. కానీ రెడ్డి గ్రామ పెద్దగా వ్యవహరిస్తాడు. తలారి గ్రామ రక్షక భటుడు అంటే పోలీస్గా ఉంటాడు కాబట్టి కారణం ఆర్ తప్పు. నెక్స్ట్, మధ్యయుగంలో ద్వారసముద్రం రాజధానిగా దాదాపు 200 సంవత్సరాల పాటు పాలన సాగించిన ప్రాంతీయ రాజవంశం ఏది? ఆప్షన్ ఏ హోయసాలులు. ఆప్షన్ బి పాండ్యులు. ఆప్షన్ సి యాదవులు. ఆప్షన్ డి కాకతీయులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హోయసాలులు. ద్వారసముద్రమును రాజధానిగా చేసుకుని మధ్యయుగంలో దాదాపు 200 సంవత్సరాల పాటు సుదీర్ఘ పాలన సాగించిన ప్రాంతీయ రాజులు హోయసాలులు. నెక్స్ట్, కాకతీయుల కాలం నాటి సైనిక మరియు పరిపాలన వ్యవస్థ అయిన న్యాయంకార వ్యవస్థకు సంబంధించి
కింది వాటిలో సరికాని ప్రకటన ఏది? ఆప్షన్ ఏ కాకతీయులు తమ రాజ్య భూభాగాలను చిన్న విభాగాలుగా విభజించి నాయంకరులు అనే సైనిక నాయకులకు నియమించారు. ఆప్షన్ బి నాయకులు తమ హోదాను నిలబెట్టుకోవడానికి చక్రవర్తుల నుండి పొందిన గ్రామాలను శాశ్వతంగా తమ వద్దే ఉంచుకునేవారు. ఆప్షన్ సి ప్రతాపరుద్రుని పాలనా కాలంలో దాదాపు 72 మంది నాయంకరులు ఉండేవారు. ఆప్షన్ డి చక్రవర్తి తన అధికారంతో నాయంకరులను ఒక ప్రదేశం నుండి కొత్త ప్రదేశానికి బదిలీ చేయవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నాయంకరులు తమ హోదాను నిలబెట్టుకోవడానికి చక్రవర్తుల నుండి పొందిన గ్రామాలను శాశ్వతంగా తమ వద్దే ఉంచుకునేవారు. నాయంకర్లకు చక్రవర్తి పన్ను వసూలు కోసం కొన్ని గ్రామాలు ఇచ్చినప్పటికీ ఆ గ్రామాలను వారికి శాశ్వతంగా ఉంచలేదు. చక్రవర్తి వారిని తరచుగా కొత్త ప్రదేశాలకు బదిలీ చేసేవాడు. కాబట్టి ఆప్షన్ బి సరికాని ప్రకటన అవుతుంది. నెక్స్ట్, మదురైని రాజధానిగా చేసుకుని పాలించిన పాండ్య రాజులలో శ్రీలంక సిలోన్పై విజయవంతమైన దండయాత్రను పూర్తి చేసిన పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ సింహన, ఆప్షన్ బి కులశేఖరుడు, ఆప్షన్ సి 4వ బల్లాలుడు, ఆప్షన్ డి బిత్తెగ విష్ణువర్ధనుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కులశేఖరుడు. మదురై రాజధానిగా పాలించిన పాండ్య రాజవంశానికి చెందిన ప్రముఖ రాజు కులశేఖరుడు శ్రీలంకపై విజయవంతమైన సైనిక దండయాత్రను పూర్తి చేశాడు. నెక్స్ట్, కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని పరిపాలనా కాలానికి సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఆప్షన్ ఏ ఇతని విదేశీ వాణిజ్యాన్ని వివిధ వస్తువులపై పన్ను రేట్లను వివరిస్తూ మోటిపల్లి శాసనాన్ని జారీ చేశాడు. ఆప్షన్ బి ఇతని పాలన కేవలం 10 సంవత్సరాల స్వల్పకాలం మాత్రమే కొనసాగింది. ఆప్షన్ సి ఇతనికి మహామండలేశ్వర అనే బిరుదు లేదు. ఆప్షన్ డి ఇతను హనుమకొండలో 1000 స్తంభాల ఆలయాన్ని నిర్మించి మరణించాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇతను విదేశీ వాణిజ్యాన్ని వివిధ వస్తువులపై పన్ను రేట్లను వివరిస్తూ మోటుపల్లి శాసనాన్ని జారీ చేశాడు. గణపతి దేవుడు విదేశీ వాణిజ్యాన్ని మరియు పన్నుల విధింపు సూత్రాలను వివరిస్తూ మోటుపల్లి రేవు పట్టణంలో ప్రసిద్ధి మోటుపల్లి శాసనాన్ని జారీ చేశాడు. నెక్స్ట్, కాకతీయ రాజవంశ మూలాలకు మరియు పేరు ఆవిర్భావానికి గల కారణాలకు సంబంధించి కింది వాటిలో సరికాని ప్రకటన ఏది? ఆప్షన్ ఏ కాకతి అనే దేవతను ఆరాధించిన కారణంగా వీరికి కాకతీయులు అనే పేరు వచ్చిందని కొందరు భావన. ఆప్షన్ బి వీరు కాకతి అనే కోటకు సంరక్షకులుగా ఉండేవారు కాబట్టి వీరిని కాకతీయులు అంటారని మరికొందరు వాదన. ఆప్షన్ సి కాకతీయ రాజవంశం మొదటి స్వతంత్ర పాలకుడైన 2వ ప్రోలరాజు చేత స్థాపించబడింది. ఆప్షన్ డి కాకతీయులు ఒకప్పుడు చోళులు పరిపాలించిన కాకతీపురానికి చెందిన వారని కొందరు చరిత్రకారులు భావిస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కాకతీయ రాజవంశం మొదట స్వతంత్ర పాలకుడైన 2వ ప్రోలరాజు చేత స్థాపించబడింది. కాకతీయ రాజవంశం గుండెన చేత స్థాపించబడింది. మొదటి స్వతంత్ర పాలకుడు 2వ ప్రోలరాజు అయినప్పటికీ వంశస్థాపకుడు గుండెన. కాబట్టి ఆప్షన్ సి సరికాని ప్రకటన అవుతుంది. నెక్స్ట్, కాకతీయుల కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులకు సంబంధించి కింది వాటిని పరిశీలించి సరైన ఆప్షన్ను ఎంచుకోండి. ప్రకటన ఏ ప్రభుత్వ భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసిన రైతులను అర్ధసిరి అని పిలిచేవారు. కారణమార్ మొప్పమాంబ మైలమాంబ వంటి రాజ కుటుంబ స్త్రీలు వ్యవసాయ వృత్తికి భూదానములు చేశారు. ఆప్షన్ ఏ మరియు ఆర్ 2 సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. ఆప్షన్ సి ఏ మరియు ఆర్ 2 సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ డి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు ఆర్ 2 సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ప్రభుత్వ భూమిని కౌలుకు సాగు చేసే రైతులను అర్ధసిరి అంటారు అనేది నిజం. రాజకుటుంబ స్త్రీలు భూదానాలు చేశారనేది కూడా నిజం. కానీ ఇవి ఒకదానికొకటి సంబంధం లేని స్వతంత్ర ప్రకటనలు కాబట్టి వివరణ కావు. నెక్స్ట్, కాకతీయ పాలకుల కాలక్రమానుసారం కింది వారిని సరైన వరుసలో అమర్చండి. 1 రుద్రదేవుడు, 2 ప్రతాపరుద్రుడు, 3 2వ ప్రోలరాజు, 4 గణపతి దేవుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2వ ప్రోలరాజు,
రుద్రదేవుడు, గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు. కాకతీయ ప్రముఖ పాలకుల కాలక్రమం రెండో ప్రోలరాజు 1115 నుండి 1157, రుద్రదేవుడు 1158 నుండి 1195 వరకు, గణపతి దేవుడు 1199 నుండి 1262, రుద్రమదేవి 1262 నుండి 1289 వరకు, ప్రతాపరుద్రుడు 1289 నుండి 1323. దీని ప్రకారం సరైన క్రమం 3, 1, 4, 2. నెక్స్ట్ కాకతీయుల కాలంలో యుద్ధ సమయంలో సైనికులు ప్రేరేపించడానికి ప్రదర్శించబడే ప్రసిద్ధ నాట్యం ఏది? ఆప్షన్ ఏ కూచిపూడి నాట్యం, ఆప్షన్ బి భరతనాట్యం, ఆప్షన్ సి పేరణి నాట్యం, ఆప్షన్ డి కథాకళి నాట్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పేరణి నాట్యం. యుద్ధ సమయంలో సైనికులలో ధైర్య సాహసాలను నింపి చురుకుగా పాల్గొనేలా ప్రేరేపించడానికి కాకతీయుల కాలంలో పేరణి నాట్యం ప్రదర్శించేవారు. నెక్స్ట్ కాకతీయ రాజవంశానికి చెందిన ఏ పాలకుడు దేవగిరి యాదవ కోట ముట్టడి సంఘటనలో లేదా యుద్ధంలో యాదవ రాజుల చేతిలో మరణించాడు? ఆప్షన్ ఏ రుద్రదేవుడు, ఆప్షన్ బి మహాదేవుడు, ఆప్షన్ సి రెండవ ప్రోలరాజు, ఆప్షన్ డి గణపతి దేవుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మహాదేవుడు. రుద్రదేవుని సోదరుడైన మహాదేవుడు 4 ఏళ్ల స్వల్పకాలం పాలించి దేవగిరి యాదవ రాజ్యంపై దాడి చేసి ఆ ముట్టడి సమయంలో యాదవ రాజుల చేతిలో మరణించాడు. నెక్స్ట్ కాకతీయుల కాలం నాటి సాహిత్య గ్రంథాలు మరియు వాటి రచయితలకు సంబంధించి కింది వాటిని పరిశీలించి సరైన ఆప్షన్ను ఎంచుకోండి. ప్రకటన ఏ బసవ పురాణాన్ని పాల్కురికి సోమనాథుడు తెలుగులో రచించాడు. కర్ణమార్ విద్యానాథుడు సంస్కృత భాషలో ప్రతాపరుద్రీము అనే గ్రంథాన్ని రచించాడు. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. పాల్కురికి సోమనాథుడు బసవ పురాణాన్ని రచించాడు మరియు విద్యానాథుడు సంస్కృతంలో ప్రతాపరుద్యంను రచించాడు. ఇవి రెండు వేర్వేరు సరైన సాహిత్య అంశాలు కాబట్టి ప్రకటన నిజం కానీ వివరణ కాదు. నెక్స్ట్ ప్రాచీన కాలంలో ఏకశిలా నగరం అని పిలువబడిన ఓరుగల్లు నగరం యొక్క ప్రస్తుత పేరేమిటి? ఆప్షన్ ఏ వరంగల్, ఆప్షన్ బి నిజామాబాద్, ఆప్షన్ సి కరీంనగర్, ఆప్షన్ డి ఖమ్మం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వరంగల్. కాకతీయుల ప్రధాన రాజధాని నగరమైన ఓరుగల్లును ప్రాచీన కాలంలో ఏకశిలా నగరం అని పిలిచేవారు. దీని ప్రస్తుత పేరు వరంగల్. నెక్స్ట్ కాకతీయుల కాలం నాటి మత పరిస్థితులకు సంబంధించి కింది వాటిలో సరికాని ప్రకటన ఏది? ఆప్షన్ ఏ కాకతీయుల కాలంలో శైవ మతం మరియు ముఖ్యంగా వీరశైవ శాఖ బాగా ప్రసిద్ధి చెందాయి. ఆప్షన్ బి వీరశైవ అనుచరుడైన మల్లికార్జున పండితారుదుడు శివతత్వ సారంను రచించాడు. ఆప్షన్ సి ఈ కాలంలో వైష్ణవ మతం కూడా ప్రజల ఆచరణలో ఉండి ప్రసిద్ధి చెందింది. ఆప్షన్ డి కాకతీయ రాజులు కేవలం బౌద్ధ మతాన్ని మాత్రమే అధికారిక మతంగా స్వీకరించి పోషించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కాకతీయ రాజులు కేవలం బౌద్ధ మతాన్ని మాత్రమే అధికారిక మతంగా స్వీకరించి పోషించారు. కాకతీయుల కాలంలో శైవ, వీరశైవ మరియు వైష్ణవ మతాలు బాగా ప్రసిద్ధి చెంది ఆచరణలో ఉన్నాయి. వారు కేవలం బౌద్ధ మతాన్ని మాత్రమే పోషించలేదు కాబట్టి ఆప్షన్ డి సరికానిది. నెక్స్ట్ కాకతీయుల కాలంలో నేరుగా చక్రవర్తికి చెల్లించవలసిన ప్రత్యేక పన్నుల సమూహాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ఎల్లరి, కొల్లరి, అడ్డుపట్టు సుంకం. ఆప్షన్ బి రాచఫలం, అర్ధసిరి, కరణం. ఆప్షన్ సి దర్శనం, అప్పనం, ఉపకృతి. ఆప్షన్ డి సుంకాధికారి, నాయంకర, అయ్యగార్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దర్శనం, అప్పనం, ఉపకృతి. దర్శనం, అప్పనం, ఉపకృతి అనే పన్నులు ప్రజలు లేదా సామంతులు నేరుగా చక్రవర్తికే చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్ కాకతీయ కళాతోరణానికి సంబంధించిన కింది ప్రకటనలను పరిశీలించి సరైన ఆప్షన్ను ఎంచుకోండి. ప్రకటన ఏ కాకతీయ కళాతోరణం పైన రెండు వైపులా అన్నపక్షి అనే పౌరాణిక
హంసపక్షి చిత్రం ఉంచబడింది. ప్రకటన బి ఓరుగల్లు కోట నగర నిర్మాణంను మరియు కళాతోరణ నిర్మాణాన్ని ప్రారంభించినది రుద్రమదేవి. ఆప్షన్ ఏ మరియు బి రెండు సరైనవి. ఆప్షన్ బి ఏ సరైనది కానీ బి తప్పు. ఆప్షన్ సి ఏ తప్పు కానీ బి సరైనది. ఆప్షన్ డి ఏ మరియు బి రెండు తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏ సరైనది కానీ బి తప్పు. కాకతీయ కళాతోరణం పైన రెండు వైపులా అన్నపక్షి హంస చిత్రం ఉందనేది సరైనది. కానీ ఓరుగల్లు కోట నిర్మాణానికి ప్రారంభించినది గణపతి దేవుడు. దానిని పూర్తి చేసినది రుద్రమదేవి. కాబట్టి ప్రకటన బి తప్పు. నెక్స్ట్, హనుమకొండలో అద్భుతమైన 1000 స్తంభాల ఆలయాన్ని రుద్రేశ్వర ఆలయాన్ని నిర్మించిన కాకతీయ పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ రెండవ ప్రోలరాజు. ఆప్షన్ బి గణపతి దేవుడు. ఆప్షన్ సి ప్రతాపరుద్రుడు. ఆప్షన్ డి రుద్రదేవుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రుద్రదేవుడు. హనుమకొండలో స్థానికంగా 1000 స్తంభాల గుడి అని పిలువబడే అద్భుతమైన రుద్రేశ్వరాలయాన్ని నిర్మించిన కాకతీయ రాజు రుద్రదేవుడు. నెక్స్ట్, కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ఆంధ్ర తీరంలో ఆవిర్భవించిన చిన్న చిన్న రాజ్యాల సమూహాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ దేవగిరి, నాసిక్, అహ్మద్నగర్. ఆప్షన్ బి దారుసముద్రం, మధురై, బసవకళ్యాణి. ఆప్షన్ సి అద్దంకి, కొండవీడు, రాజమండ్రి, కందుకూరు. ఆప్షన్ డి వేంగి, కళింగ, నెల్లూరు, త్రిపురాంతకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అద్దంకి, కొండవీడు, రాజమండ్రి, కందుకూరు. ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రల వల్ల కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత ఆంధ్ర తీర ప్రాంతంలో అద్దంకి, కొండవీడు, రాజమండ్రి, కందుకూరు వంటి చిన్న రాజ్యాలు ఆవిర్భవించాయి. నెక్స్ట్, కాకతీయుల కాలం నాటి గ్రామ పరిపాలనా విభాగాల వర్గీకరణకు సంబంధించి కింది వాటిని పరిశీలించండి. ప్రకటన ఏ 10 నుండి 60 వరకు గ్రామాల సమూహాన్ని స్థల అని పిలిచేవారు. ప్రకటన బి కొన్ని స్థలాల కలయికతో నాడు అనే పెద్ద పరిపాలనా విభాగం ఏర్పడింది. ఆప్షన్ ఏ మరియు బి రెండు సరైనవి. ఆప్షన్ బి ఏ సరైనది కానీ బి తప్పు. ఆప్షన్ సి ఏ తప్పు కానీ బి సరైనది. ఆప్షన్ డి ఏ మరియు బి రెండు తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు బి రెండు సరైనవి. కాకతీయుల గ్రామ పరిపాలనలో 10 నుండి 60 గ్రామాల సమూహాన్ని ఒక స్థలాన్ని కొన్ని స్థలాల కలయికను నాడు అని పిలిచేవారు. ఇవి రెండు పరిపాలనా విభాగాలకు సంబంధించిన సరైన వర్గీకరణలు. నెక్స్ట్, కాకతీయ మహిళా పాలకురాలైన రుద్రమదేవికి సంబంధించిన కింది జతలలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ రుద్రమదేవి ఇతర పేర్లు రుద్రమాంబ, రుద్రదేవ మహారాజు. ఆప్షన్ బి వివాహం చేసుకున్న పాలకుడు నెడదబోలు పాలకుడైన చాళుక్య వీరభద్రుడు. ఆప్షన్ సి తదుపరి వారసుడిగా ప్రకటించిన మనవుడు రెండవ ప్రోలరాజు. ఆప్షన్ డి ఆస్థానాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు మార్కో పోలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తదుపరి వారసుడిగా ప్రకటించిన మనవుడు రెండవ ప్రోలరాజు. రుద్రమదేవి తన తదుపరి వారసుడిగా తన మనవడైన ప్రతాపరుద్రుని ప్రకటించే రెండవ ప్రోలరాజు ఆమెకు పూర్వీకుడు. కాబట్టి ఆప్షన్ సి తప్పుగా జత చేయబడింది. నెక్స్ట్, కాకతీయుల కాలం నాటి వ్యవసాయ అభివృద్ధి కోసం త్రవ్వించిన ప్రసిద్ధ జలాశయాలు లేదా చెరువుల సమూహాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ బసవకళ్యాణి, దేవగిరి, ద్వారసముద్రం. ఆప్షన్ బి చెంగల్పట్టు, ఎలగందల, దివిసీమ. ఆప్షన్ సి పాకాల, లక్కవరం, గణాపురం. ఆప్షన్ డి కరంజ, త్రిపురాంతకం, నెల్లూరు. కరెక్ట్ ఆన్సర్ పాకాల, లక్కవరం, గణాపురం. కాకతీయ రాజులు వ్యవసాయ నీటిపారుదల అభివృద్ధి కోసం అడవులను నరికి సాగులోకి తెచ్చి పాకాల, లక్కవరం, గణాపురం వంటి ప్రసిద్ధ పెద్ద చెరువులను తవ్వించారు. నెక్స్ట్, కాకతీయ సామ్రాజ్యాన్ని భౌగోళిక విస్తీర్ణ రీత్యా ప్రాచీన కాలంలో ఏ పేరుతో పిలిచేవారు మరియు ఆ పేరు ఏ 3 పుణ్యక్షేత్రాల కలయిక వల్ల వచ్చింది? ఆప్షన్ ఏ ఆంధ్రదేశం, విజయవాడ, దివిసీమ, మోటుపల్లి. ఆప్షన్ బి ఏకశిలా నగరం, హనుమకొండ, ఓరుగల్లు, వరంగల్. ఆప్షన్ సి నాడు ప్రాంతం, నిడదవోలు, కరంజ, త్రిపురాంతకం. ఆప్షన్ డి త్రిలింగ దేశం, కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి త్రిలింగ దేశం, కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం. తెలంగాణలోని కాళేశ్వరం, రాయలసీమలోని శ్రీశైలం, తీరాంధ్రలోని ద్రాక్షారామం అనే 3 శైవ క్షేత్రాల మధ్య విస్తరించినందున ఈ ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని పిలిచేవారు. నెక్స్ట్,
కాకతీయుల కాలంలో సుంకాల లేదా పన్నుల వసూలు కోసం ప్రత్యేకంగా నియమించబడిన అధికారులను ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ అయ్యగారులు, ఆప్షన్ బి నాయంగారులు, ఆప్షన్ సి సుంకాధికారులు, ఆప్షన్ డి తలారులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సుంకాధికారులు. కాకతీయ సామ్రాజ్యంలో వివిధ వస్తువులపై మరియు వాణిజ్యంపై వచ్చే పన్నులను సుంకాలను వసూలు చేయడానికి ప్రత్యేకంగా నియమించబడిన అధికారులను సుంకాధికారులు అని పిలిచేవారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. థ్యాంక్ యూ.